అంటే లోకేష్ నా దృష్టిలో దేవుడిని కించపరచకూడదు అలా చూపించి. అంటే ఒక ఆల్మోస్ట్ ఒక ఒక మహా ఏముంటుందని ఇది ఆరా ఒక ఆరా లాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక మనిషి రూపంలో లేకుండా జస్ట్ గొంతు అలా దేవుడు వాయిస్ వచ్చినట్టు వస్తుంది అనేది అందుకని పెట్టాం. అంటే అది పప్పనం తింటున్నాడు ఎవరో మరి పప్పనం, అందుకని ఇంకేం చెప్పను నేను. డిస్టర్బ్ కదా, మంచి చేశాడు. ఇప్పుడు మీరు దేవుడి పేరు ఎందుకు తలుచుకుంటారు మాటికి? దేవుడిని డిస్టర్బ్ చేసినందుకు తలుచుకోరు కదా, మంచి చేసిన. లోకేష్ మీకు ఊహించినంత మంచి చేశాడు మాకు. అంటే 23rd అనేది ఒక పర్టికులర్ మనిషికి చాలా బ్యాడ్ లక్ అనేది మాకు ఒక జ్యోతిష్యులు చెప్పారు. జ్యోతిష్యులు కాదు, జరిగిన సంఘటనలు కూడా చెప్పాయి. 23 సీట్లు, లోకేష్ బర్త్డే 23న, మీ ట్విట్టర్లో ఎమ్మెల్యేస్ 23rd, ఆయన గెలిచినప్పుడు ఆయన గెలిచినయే 23, ఆయన్ని రిమాండ్కి పంపించినప్పుడు కూడా డేట్ 23rd. ఇలాగ అట్లీస్ట్ ఒక 10-12 సిమిలారిటీస్ ఉన్నాయి. వివరణ ఏంటండి అది చెప్తున్నా. ఇప్పుడు నాకు ఎవరు ఇచ్చారో మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పాయింట్ 1 ఓకే. పాయింట్ 1. పాయింట్ 2, ఇప్పుడు జగన్ ఇచ్చారంటే 10 రూపాయలు ఇస్తాను, 10 కోట్ల 100 కోట్ల ఏదైనా చెప్తాను ఫిగర్. దానికి ఏమైనా మీనింగ్ ఉందా? Eventually what is going to be shown will be in the records. So ఇప్పుడు నేను అబద్ధం ఆడనని మీరు నమ్మితే ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. దేనికి భయపడరు అనేది ఒక అందరికి తెలుసు. కానీ కొలికపూడి శ్రీనివాసరావు మీద కేసు ఫైల్ చేయాల్సినంత భయపడాల్సిన అవసరం ఏముంది సార్? ఇప్పుడు కేసు అనేది భయంతో చేయరండి. ఎప్పుడు ఎవరైతే అలా చేసారో ఎనీబడి వుడ్ డస్, అది సబ్జుడిస్ కాబట్టి నేను దాని గురించి మాట్లాడను. టు బ్రింగ్ దట్ టు ద నోటీస్ ఆఫ్ ద పీపుల్. ఎలా జరుగుతుంది ఒక సొసైటీలో, అలాగే మీరు బ్లాటెంట్ థ్రెట్స్ ఆఫ్ అసాసినేషన్ అనేది ఇచ్చినప్పుడు దాన్ని క్వైట్గా తీసుకుంటే దట్ విల్ బికమ్ ఏ నార్మ్ ఇన్ ద సొసైటీ. అది పాయింట్అవుట్ చేయడానికి చేసింది. అది భయపడితే ఎందుకు పెడతారు కేసు? ఎవరైనా భయపడితే దాక్కుంటారు. జనరల్గా అందరూ ఏదో అనుకుంటారు కదా, చంపేస్తాం, అంత మాత్రం చంపేస్తారా? అరే నేను అదే అంటున్నా, అక్కడ చంపేస్తాను అనలా, అది రెటారిక్ కాదు. ఎవరికో ఇస్తున్నాడు, కాంట్రాక్ట్ ఇస్తున్నాడు, అక్కడ తేడా చూడండి. చాలా మంది పల్లెల్లో ఉంటారండి, అందరికీ ఫోటో ఆపర్చునిటీ కావాలి యూట్యూబ్లో వీడియోలో పెట్టుకోవడానికి. అలాగే నేను చేసినట్టు వాళ్ళు చేస్తారు, నేను వాళ్ళు ఒకటే. ఇప్పుడు బేసిక్గా మీరు ఒక్కటే అర్థం చేసుకోండి, యూట్యూబ్లో థ్రెట్ ఇచ్చేవాడు ఏమి ఇచ్చేది అన్నీ అరిచే కుక్కలు మరవ అని ఉంటుంది కదా, సరే మురిగే కుక్కలు కరవా ఏంటది, ఆ మురిగే కుక్కలు కరవు. సరే ఎవరైనా ఏమైనా అనుకోవచ్చు, ఫైనల్గా వాళ్ళు అనుకునేది అనుకోండి. ఇప్పుడు లేదండి నేను కావాలని చెయ్యలేదు, అది పొరపాటు జరిగిపోయింది, మా అసిస్టెంట్ డైరెక్టర్ పోలానా అని చెప్పనా, లేకపోతే కావాలని చేశానని చెప్తా. ఏంటంటే ఫైనల్గా వాళ్ళు నమ్మేది వాళ్ళు నమ్ముతారు. మళ్ళీ ఎలక్షన్ అనేది 5 years తర్వాత వస్తుందండి. 5 years తర్వాత ఏం చేస్తాను ఇప్పుడు చెప్పలేను నేను.